నెల్లూరు 48వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ₹2కే 20 లీటర్ల నీటిని అందించడం ఆనందంగా ఉంది. పేదల కోసం 2018లోనే ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం నెల్లూరు సిటీలో మంచినీటి సరఫరాను గాలికి వదిలేసింది. సిటీలో 2.75 కోట్లతో ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆగస్టు కల్లా మరో 2 మదర్ ప్లాంట్స్ డిస్పెన్సింగ్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఇంటికి ₹2కే 20 లీటర్లు మంచినీటిని డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి 135 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది. 135 లీటర్లు 15,000 కుటుంబాలకు వచ్చిండేది. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన ₹2,75,00,000 పక్కన పడేసింది. 5 ఏళ్ళు అది మూలపడిపోయింది. దాని ఉపయోగం లేకుండా పోయింది. కానీ మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసేసి వెళ్ళిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం. అన్నిటికంటే ముఖ్యమైనది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెసులుబాటు ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం అయితే ప్రజలు మున్సిపాలిటీలో ఇళ్లకు కట్టిన ట్యాక్సులు కానీ టౌన్ ప్లాన్కి కట్టిన డబ్బులు కానీ అన్నీ CFMS వేసుకొని దాన్ని డైవర్ట్ చేసేసింది. ఒక ఆర్థిక ప్రణాళిక లేదు. ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది. ఒక 30,000 జీతం వచ్చే ఒక వ్యక్తి కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఆ వచ్చిన 30,000 ఇంటి అద్దె ఎంత కట్టాలా, పాలవాడికి ఎంత ఇవ్వాలా, వెజిటబుల్స్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, పిల్లల చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, ఇలాంటి వస్తువులకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, ఇంట్లో ఏదైనా సేవ్ చేసి ఫర్నిచరు ఏదైనా అప్పులుంటే చాలా పక్కా ప్లాన్ చేసుకుంటారు. 20,000 ₹5 ఉంది, ₹5 చేయండి. నేను ఒకటే చెప్పా, ₹2 2014-19లో ప్రజలకి 20 లీటర్లు ₹2 ఇస్తామని ప్రామిస్ చేశాం. మాట తప్పకూడదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు దీన్ని టెండర్లు పిలిచి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్కి వచ్చేసరికి 6 మదర్ ప్లాంట్లు, 150 చిన్న ప్లాంట్లు ఆ రోజు టెండర్ పిలుచుకోవడం కూడా జరిగింది. 2019 ఎన్నికలు పూర్తి నాటికి 6 మదర్ ప్లాంట్స్లో 2 పూర్తి చేసుకొని ఇది ప్రభుత్వ ఉద్దేశం అనే ఆలోచనతో తిరిగి ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. గౌరవ మంత్రి గారితో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం.